హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. ప్రస్తుతం అతిపెద్ద చర్చ అమరావతికి సంబంధించి. సో అమరావతి గురించి తీర్మానం చేయబోతా ఉన్నారు, కేంద్రం అనుమతి కావాలని చెప్పి రకరకాల చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో మరి ఈ అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి భూములు ఇచ్చినటువంటి రైతుల యొక్క పరిస్థితి ఏమిటి? ఈ సిఆర్డిఏ దీని పేరు చెప్పి ఈ రైతులకు చేస్తున్నటువంటి మోసం ఏమిటి? ఇంతవరకు రైతులకే తెలియనటువంటి కొన్ని నిజాలు ఇప్పుడు ఈ తీర్మానం జరుగుతున్నటువంటి వేళ ఒక్కొక్క నిజం బయటకు వస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. సో ఈ అంశాలు ఎవరు ఊహించని, ఎవరికి తెలియని కొన్ని ఈ సిఆర్డిఏ పేరుతో దాగి ఉన్నటువంటి కుట్రకు సంబంధించి ఎన్ఆర్ఐ నందకిషోర్ గారు కొన్ని నిజాలు బయట పెట్టేటువంటి ప్రయత్నం మన ఛానల్ వేదికగా చేయబోతున్నారు. సో వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే రవీంద్ర గారు. స్ట్రైట్ అవే చర్చలోకి వెళ్దాం. ఓకే, ఈ డాక్యుమెంట్ కూడా చూపించండి, షేర్ చేస్తున్నాను, స్క్రీన్ చేసి చూడండి మీరు ఒకసారి. ఓకే, మీరు జూమ్ ఏమైనా చేయగలరా సార్? దాన్ని చేద్దాం సార్. ఓకే, దీంట్లో ఒక క్లాజ్ 9.18 ఏంటి ఈ క్లాజ్? ఏంటా 9.18 అంటారా? ఇదేంట్రా అంటే భూ సమీకరణలో భాగంగా రైతులకి హక్కుదారు పత్రం ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో చెప్పిన మాట. ఆ హక్కుదారు పత్రం ఇచ్చినప్పుడు వాళ్ళతోటి కొన్ని సంతకాలు పెట్టించుకున్నారు. ఓకే ఓకే, అంటే మేము ఎలాంటి భూమి మీకు ఇస్తాము, మీకు ఎలాంటి హక్కులు ఉంటాయి అనే దాంట్లో ఏమేమి నిబంధనలు దానికి అనుబంధంగా ఉన్నాయని చెప్పడానికి వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్. వీళ్ళు చాలా మంది రైతులు కింద ఆంధ్రజ్యోతి వారు రాసినట్టు ఎక్కడ ఒక చోట రాసారు, చూపిస్తాను మీకు. ఓకేనా? రైతులు ఇవన్నీ ఏంటంటే అప్పటున్న పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు సంతకాలు పెట్టేశారు చూసుకోకుండా. ఎక్కడ చూడండి, ఆ రోజున్న పరిస్థితి అలాంటిది. చూడండి, ప్లాట్లు తీసుకుంటూ అధికారులు ఇచ్చిన భారీ పుస్తకాలు లాంటి డాక్యుమెంట్ లో సంతకాలు పెట్టేశారు. భారీ పుస్తకాలు ఇచ్చారట. ఆ రోజున్న పరిస్థితి అలాంటిది ఏదో ఆంధ్రజ్యోతి వారు రాస్తే బాగుండేది. ఆ పరిస్థితి ఏంటనేది అది రాయలేదు సరే, కాసేపు పక్కన పెడదాం. కానీ ఈ నిబంధన ఏంటి? ఈ నిబంధన వల్ల జరిగే రైతులు ఇంతవరకు ఊహించినది ఏంటిది అనేది మనం డీటెయిల్ గా మాట్లాడాలి. దానికి ముందు హైదరాబాద్ స్టోరీ ఒకసారి చెప్పుకుందాం సార్. హైదరాబాద్ అనే దాన్ని చూపించి ఇది నేను కట్టాను, మీకు కూడా ఇలాగ కట్టి పెడతాను, సింగపూర్ లాంటిది అని చెప్పారు కదండి. హైదరాబాద్ లో మీకు ఒక మణికొండ దగ్గర ఒక ఎకరం ఉందనుకోండి. ఓకే, అప్పటి ఓకే, మీరు దాంట్లో ఎన్ని అపార్ట్మెంట్లు కట్టచ్చో అన్ని అపార్ట్మెంట్ యూనిట్స్ కట్టుకుంటారు. దానికి తగ్గట్టుగా మీరు డబ్బులు వస్తాయి, లాభం వస్తుంది. లేదా అప్పట్లో 10 ఎకరాలు ఉందనుకోండి, ఆ 10 ఎకరాలు ఎవరికన్నా డెవలపర్కి ఇస్తే డెవలపర్ దాన్ని డెవలప్ చేసేవాడు. అంటే మీకు దీనికి కారణాలు ఏంటి అంటే జనాలు మైగ్రేషన్ వెళ్ళటం, అక్కడికి ఉద్యోగాలు రావటం, ఇవన్నీ అక్కడ ఒక సంగతి అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ భూమిలో మీకు నచ్చినంత స్థాయిలో మీరు సర్టన్ లిమిట్స్ కి అనుగుణంగా మీరు కట్టుకోవచ్చు. ఓకే, తద్వారా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరం భూమి ఉంటే మీరు ఒక ఫ్లోర్ కి ఒక 10 యూనిట్స్ చొప్పున ఒక 6 ఫ్లోర్లు వేసారు, 60 యూనిట్స్. ఓకేనండి. బిల్డర్ కి ఒక 30 పోను, మీకు 30 వస్తే దాంట్లో మీకు ఒకదానికి 40 లక్షలు 50 లక్షలు అమ్ముకున్నారండి. తద్వారా మీకు 12 కోట్లు వచ్చింది. అంటే ఒక ఎకరం భూమి ఇట్స్ యీల్డింగ్. ఇది కొన్ని రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం. ఇప్పుడు అయితే చాలా ఎక్కువ అయిపోయింది అనుకోండి. మణికొండలో ఏంటి, ఎగ్జాంపుల్ గా చూడొచ్చు. ఓకే, అంతే. ఎస్. సో అమరావతి రైతుల్లో కూడా ఇలాంటి అభూత కల్పనలే సృష్టించారండి. అందుకే మీరు కింద ఆ వార్త చూస్తే గనక ఇంకొన్ని కూడా మీకు పాయింట్స్ చూపిస్తా, అవి కూడా చూస్తే మీకు అర్థం అవుద్ది. ఓకే, ఆ పాయింట్ లో కూడా మీరు క్లియర్ గా నేను ఇక్కడ ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. ఏంటంటే ఓకే, సింగిల్ బిట్ గా ఉంటే పెద్దగా ఉంటే సూపర్ కదా అని అనుకున్నారంట. అదేంటో చూద్దాం. రాజధాని వస్తున్న ఆనందంలో ఉన్న చాలా మంది ఆ రైతులకు ఈ ఆప్షన్ అర్థం కాదు, పైన ఆప్షన్స్ రాశారులేండి. ఓకే, కానీ బాటమ్ లైన్ ఏంటంటే సింగిల్ బిట్ పెద్దగా ఉంటే సూపర్ కదా అని ఆలోచించి భావించి 1000 గజాలు 2000 గజాల ప్లాట్లకు ఆప్షన్ పెట్టుకున్నారు. ఓకే, రాజధానుల పనులు అయ్యాక సొంతానికి కొంత ఉంచుకొని మిగతాది విభజించండి, స్ప్లిట్ చేసి అమ్ముకోవచ్చు అని భావించారు. ఓకే, సో ఆ భావనలో, ఆ అద్భుత స్వర్గంలో, ఊహలలో ఉంటూ ప్లాట్లు తీసుకుంటూ అధికారులు ఇచ్చిన భారీ పుస్తకాలు లాంటి డాక్యుమెంట్ లో సంతకాలు పెట్టేశారు. ఆ రోజున్న పరిస్థితి అలాంటిది. ఎందుకంటే ఆ రోజు నాకు అర్థమైందంటే అలాంటి అద్భుత ఊహల్లో పెట్టారు. అవసరమైతే ఇంకా బాగుంటది కదా అని చెప్పి కొంతమందిని సింగపూర్ కూడా తీసుకెళ్లి ఇలా ఉంటది అని చూపించారు. వీళ్ళందరూ సంతకాలు పెట్టేసారు. సరే, ఇదేంటంటే ఒకనొక రైతు గారు నారాయణ స్వామి అనుకుంటండి, ఒక రైతు నారాయణ స్వామి అనే ఒక రైతు అనుకుంటా, ఆయన పేరు ఎక్కడ ఉంటది. ఓకే, డీటెయిల్ లో ఆయన ఏం చేశారంటే, మర్చిపోయి ఈ వార్త రాసింది ఎవరు అనుకున్నారు? అటెన్షన్ చంద్రబాబు.
అటెన్షన్ ల్యాండ్ పూలింగ్ భూ సమీకరణకు ఇచ్చిన రైతులు, అమరావతి రైతులారా అని అనుకున్నా ఆయన అటెన్షన్ చంద్రబాబు అన్నారు. ఆగస్టు 10, 2025 వేశారండి. ఓకేనండి. ఏం రాశారంటే భూమి రైతుదే. ఓకే, రైతు ఊహలు అద్భుత ఊహాలోకంలో విహరిస్తూ ఉంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ కాళ్ళకి, వాళ్ళ ఊహలకి, వాళ్ళ కళలకి బంధాలు వేశారని జాగ్రత్తగా ఆంధ్రజ్యోతి వారు రాశారు. ఏం రాశారో చూద్దాం. పైన ఆ రైతు సోదరులు ఒక అవసరం పడి నేను వెళ్ళి ఇదిగోండి నా అవసరానికి నేను ఇంత అమ్ముకోవాలనుకుంటున్నాను, కింద క్లియర్గా ఉంటుంది ఎక్కడంటే ఓకే, తుళ్ళూరుకు చెందిన నారాయణ స్వామి అనే రైతు సోదరులు ఆయన భూమి ఇచ్చినట్టున్నారు. సిఆర్డి ఆఫీస్కి వెళ్ళారంట. తనకు వచ్చిన 1000 గజాల ప్లాట్ ను ఇంకొక చోట వచ్చినట్టు 700 గజాల ప్లాట్ ను విభజించాలని కోరారు. అది అవదమ్మా అని చెప్పారంట. అదేదో డైలాగ్ ఉంటుంది, అది అవదమ్మా అంటారు కదా. ఎందుకు చెప్పారు అంటే పాప ఆయన అడిగారండి, అదేంటి మా ప్లాటు మా ఇష్టం కదా. రైతులు అదే అనుకున్నారండి, మా ప్లాటు మా ఇష్టం కదా, అదేంటి నేను 1000 గజాలు దాన్ని నేను 200 అమ్ముకుంటాను అన్నారు. అప్పుడు ఆ అధికారి గారి చేతిలో ఒక పత్రం పెట్టి చదువుకోమనండి. అది పెద్ద పుస్తకం, ఆంధ్రప్రదేశ్ భూసేమీకరణ పథకము, రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు విధానం. చెప్పాను కదా ఇందాక LPS కి ల్యాండ్ హోల్డింగ్ అది ఇస్తున్నామని చెప్పి ఆ డాక్యుమెంట్, దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇస్తే దాంట్లో 9వ పేజీలో 3వ అంశం ఉందట. ఒకసారి కేటాయించిన ప్లాటును తర్వాత విభజించుకోవచ్చా అని దాంట్లో ఉంటే ఉండదు. దాంట్లో క్లాజ్ నెంబర్ 9.18 అనే ఒక క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ ఏంటి అంటే ఇప్పుడు దాకా రైతులు ఏమనుకున్నారంటే మనకు నచ్చింది, మనకు అమరావతి డెవలప్ అయిపోయిన తర్వాత మంచిగా కోట్లు వస్తాయి, మనం వాళ్ళని అలా ఊహల్లో పెట్టారు, అమ్మేసుకోవచ్చు అని చెప్పారు. సో ఇదేంటంటే దీనికి ప్రొలోగ్ ఏంటంటేనండి, రైతులు భూములు ఇచ్చినప్పుడు ఎకరానికి 1000 గజాల రెసిడెన్షియల్ ప్లాట్ ఇస్తా ఉన్నారు, ఇంకా వేరే కూడా ఇస్తా ఉన్నారు. కాసేపు రెసిడెన్షియల్ ప్లాట్ 1000 గజాలు ఇస్తాను. 1000 గజాలు ప్లాట్ ఇచ్చినప్పుడు 1000 గజాల మందం మీకు వెనక్కి ఇస్తామని చెప్పారు. దానికి ఆప్షన్స్ ఏం చెప్పారంటే 250 గజాల స్థలాలు 2, అట్లా 250 తీసుకుంటారా, 500 తీసుకుంటారా, మొత్తం 1000 తీసుకుంటారా, మీ చాయిస్ అని ఆప్షన్స్ పెట్టారు. ఇందాక అద్భుతంగా రాశారు, గుర్తుందా, పెద్ద బిట్ ఉంటే బాగుంటది కదా అని చెప్పేసి ఇక్కడ ఎక్కడ చూసారు. రైతులు పాపం సింగిల్ బిట్ పెద్దగా ఉంటే సూపర్ కదా అని భావించారు. ఎందుకు భావించారు అంటే ఒక పెద్ద బిల్డింగ్ ఒక ప్లాట్ ఉంటే ఆ ప్లాట్ లో నేను చక్కగా 1000 గజాల ప్లాట్ ఉంది అనుకోండి, ఒక ఎకరం ఇస్తే 500 బదులు 250 బదులు వాళ్ళు సింపుల్ గా ఒక 1000 గజాలు కావాలి, 1000 గజాలు బిట్ ఒకటే ఇవ్వండి అని 1000 గజాలు ఇస్తే చక్కగా నేను ప్రశాంతంగా అపార్ట్మెంట్లు వేసుకోవచ్చు, నేను కింద ఉంటాను లేదా పైన ఎక్కడ ఉంటాను, అసలు ఆ సింగపూర్ మాదిరి ఒక 30-40 అంతస్తులు వేసేసి బిల్డర్కి ఇస్తే దాంట్లో కొన్ని ఇట్లా పోగులు వచ్చినాయి. సింగిల్ బిట్ చెప్పేసి అనగానే ఆహా అనుకున్నారు, రైతులు తీసేసుకున్నారు. అట్లా 1000 గజాలు ఇట్లాంటివే చాలా ఉన్నాయి. మెజారిటీ ఇక్కడ రాశారు కూడా, మెజారిటీ రైతులు అలానే తీసుకున్నారు అని చెప్పేసి. సో ఇప్పుడు ఇక్కడ రాసింది ఒక చిన్న వార్త ఏంటంటే, నేను తనకి కుటుంబ అవసరాల దృష్ట్యా కొంత అమ్ముకోవడానికో లేదా విడదీయండి అంటే విడదీయలేము అని చెప్పారు. ఇది చిన్నగా అనిపించవచ్చు, సర్లేండి అనుకోవచ్చు మొత్తం. కానీ విషయం ఏంటంటే వీళ్ళు రేపు ఎప్పుడైనా ఆ ఎకరం పొలంలోనూ వాళ్ళకు వచ్చిన 1000 గజాలు 2000 గజాలు సింగిల్ బిట్ వచ్చింది, నేను పెద్ద కట్టుకోవచ్చు ఆహా అనుకున్న వాళ్ళకి షాకింగ్ ఏంటంటే వాళ్ళు దాన్ని అలా చెయ్యలేరు. అమ్మడానికి వాళ్ళు మొత్తం కలిపి అమ్ముకోవచ్చు, మొత్తం అమ్మేసుకో, అమ్మకానికి లేదు అక్కడ రాజధానిలో. నీకు ఇచ్చిన నీకు ఒక ఎకరం ఇచ్చావు, ఒక రైతు ఒక సోదరుడు ఒక ఎకరం ఇచ్చారు, ఆ ఎకరానికి ఆ సోదరుడికి 1000 గజాలు ప్లాట్ ఇచ్చారు. ఆ 1000 గజాలు అమ్మేసుకో లేదా నువ్వు ఉండు అంతే తప్ప నేను ఉంటూ దాని మీద అడిషనల్ అంటే ఇందాక చెప్పినట్టు ఒక 250 ఉంచుకొని ఇంకో 750 అమ్ముకుంటా అంటే కుదరదు. దానికి వాళ్ళు పెట్టింది ఏంటంటే మొదట్లో హెడ్డింగ్ వేరేగా పెట్టాలే కానీ నగర అందం సుందరీకరణ దృష్టి అన్నారు. కానీ అసలు పాయింట్ ఏంటంటే మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్లాట్ల విభజన అంగీకరించబడదు. ఓకే, ఇది విభజనకు మాత్రమే కాదు, ఈ మౌలిక సదుపాయాలు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇప్పుడు సరే నేను ఒక రైతు సోదరుడు నేను ఇచ్చాను అనుకోండి 1000 గజాల ప్లాట్, నాకు వచ్చింది 1000 గజాలు. ఓకే, నేనేమో ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అమరావతి అద్భుతంగా డెవలప్ అయితే ఈ 1000 గజాలు నా ఎకరం పొలం కాస్త 20 కోట్లు 70 కోట్లు వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవుద్దని నేను అనుకుంటా. వాళ్ళు అలాగే పెట్టారు ఆ ఊహల్లో. సో ఈ సరే అని చెప్పేసి తీరా చూస్తే నిబంధన ఏదో వచ్చింది. ఒక్క పాయింట్ మీరు 1000 గజాలకి ఒకటి రూల్ వర్తిస్తుందా? 500 గజాలు తీసుకున్న వాళ్ళు 250 తీసుకున్న వాళ్ళు వీళ్ళకి కూడా సేమా? ఎవరికైనా ఒకసారి మీకంటూ ఒక బిట్ ఇచ్చిన తర్వాత ఆ బిట్ సబ్ డివిజన్ కుదరదు.
ఓకే 250 అయినా 500 అయినా ఎంతైనా సరే. రైట్. ఓకే. ఇంకొక అసలు సబ్ డివిజన్ కన్నా పెద్ద ప్రాబ్లం ఏంట్రా అంటే దాంట్లో నేను ఒక 10 అంతస్తులు వేసుకుంటాను, ఓకే, నేను కింద ఉంటాను, పైన లేదా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కడతాను, అపార్ట్మెంట్ కట్టి లేదా ఒక యూనిట్ కట్టేసి నేను పైన అందరికి ఇచ్చేస్తా అంటే అమ్ముతాను అంటే అద్దెలకి ఇస్తానంటే కుదరదు. ఓకే. ఎందుకు కుదరదు అంటే మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని. ఇదేంటి అంటే మీరు ఒక హైవే నుంచి మీ కాలనీకి వెళ్తాను అనుకోండి, హైవే బాగా వెడల్పు ఉంటుంది, మీ కాలనీకి వెళ్ళే దారి కొంచెం వెడల్పు తగ్గుద్ది, మీ కాలనీ మెయిన్ రోడ్డు కొంచెం వెడల్పు తగ్గుద్ది, మీ కాలనీలో మీ గల్లీలు మీ వీధులు వెడల్పు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకని మెయిన్ రోడ్డు మీద అందరూ ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు, గల్లీలో ఇదిగో ఒక 100 ఇళ్ళు ఉంటాయి అనుకొని చిన్న రోడ్డు డివైడ్ వేస్తారు. అంటే 100 కుటుంబాలు ఉంటాయి అనుకుని ఆ 100 కుటుంబాలకు తగ్గట్టుగా రోడ్డు వెడల్పు ఉంటుంది, 100 కుటుంబాలకు తగ్గట్టుగా ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, 100 కుటుంబాలకు తగ్గట్టుగా వాటర్ సప్లై ఇన్ఫ్రాస్ట్రక్చర్, 100 కుటుంబాలకు తగ్గట్టుగా సీవేజ్ డ్రైనేజ్ సిస్టమ్. ఏదైనా ఆ 100 కుటుంబాలు అంటే 100 ప్లాట్లు, మీరు 500 బిట్ట, 1000 బిట్ట, 2000 బిట్ట, 20 ఎకరాలు ఇచ్చాను కదా అని 20,000 గజాలు వచ్చిన సింగిల్ బిట్ట సంబంధం లేదు. వాళ్ళకి అక్కడ ఒక కుటుంబమే ఉంటుంది అనే దృష్టితో పెట్టుకొని ఈ మౌలిక సదుపాయాలని మాస్టర్ ప్లాన్ లో పెట్టింది. ఇది రైతులకు తెలియదు సార్ ముందు ఇది ఇచ్చేటప్పుడు? మరి ఒక్క మాట అండి, నేను ఇప్పుడు నన్ను అడిగే ముందు ఈ మాట, ఇప్పుడు ఇక్కడ 2 రైతులను చూపిద్దాం. మంచి ప్రశ్న అడిగారండి. ఇందాక వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా అదే మాట అన్నారు, రైతులకు తెలియదా అండి అని. రైతులకు తెలియదా అంటే తెలిసినట్టయితే వేరేగా ఉండేది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇక్కడ అంతా చూడండి, ఇంకొక ఆయన రాయిపూడికి చెందిన ఒక రైతు తాను ఇచ్చిన భూమికి బదులుగా 5,000 గజాలలో 5,000 గజాల విస్తరణలో రిటర్న్ ప్లాట్లు తీసుకునే అవకాశం వచ్చింది. ఆయన సుమారుగా 5 ఎకరాలు ఇచ్చినట్టున్నారు. ఆయన కూడా అప్పట్లో అమాయకంగా కోర్ట్స్ లో పెట్టారు. చూడండి, కోర్ట్స్ లో పెట్టారు. ఆలోచించి సింగిల్ బిట్ పెద్దగా ఉంటే బాగుంటుందని 2,500 గజాలున్న 2 ప్లాట్లు తీసుకున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే పీకల్లోతో అవసరాలున్న ఆ ప్లాట్లను అమ్ముకోలేకపోతున్నారు. మీరు అన్నారు కదా ఎందుకురా 2,500 గజాల ప్లాట్ ను ముక్కలు చేయడానికి వీల్లేదు, ఒక్కరికే అమ్మాలి అంటే దాని విలువ ఉన్న వాట్ ఎవర్ ఇట్ ఈస్. పాయింట్ ఏంటి మీకు అర్థమవుతుంది ఇక్కడ ఏంట్రా అంటే, మీరు రైతులకు తెలుసా అన్నారు, తెలిస్తే ఎవరైనా సంతకాలు పెడతారా? పెట్టరు కదా. తెలిస్తే బాబు నీవు ఇచ్చిన అమరావతిలో మీకు ఇచ్చిన ల్యాండ్ లో మీరు చక్కగా మీరు ఒకళ్ళే ఉంటారు, మీరు 10 అంతస్తులు వేసుకుంటారంటే కుదరదు. మీకు అల్లుడి గారికి ఒకటి, కొడుకు ఒకటి, ఒక పార్టీలు చేసిద్దాం అంటే కుదరదు. ఇది చాలా చిన్న విషయం. ఇంకా పెద్ద విషయం ఏంటంటే, మీరు వీళ్ళందరూ ఊహల్లో వాళ్ళని పెట్టిన ఊహలు, వీళ్ళందరూ ఊహలు అనకూడదు, వాళ్ళని తీసుకెళ్ళి అలా గాల్లో నిలబెట్టారు చూసారండి. ఆ ఊహలు ఏంటి అంటే మీ రేట్లు బాగా వచ్చేస్తాయని. ఇప్పుడు నాకు 2,500 గజాలు అని చెప్పి ఆయన 10 కోట్లు ఉందన్నారండి. 10 కోట్లు పెట్టి నాకు కొనేవాళ్ళు వాళ్ళేనే ఏం ఆలోచిస్తారు, హైదరాబాద్ లో మాదిరి అపార్ట్మెంట్లు కడదాం, బిల్డర్లు కొంటారు. లేకపోతే 10 కోట్ల రూపాయలు పెట్టి ఎంత మంది ఆంధ్రప్రదేశ్ లో వచ్చి కొనుక్కొని అక్కడ ఉంటారండి. జస్ట్ స్థలానికే 10 కోట్లు అయితే ఎంతమంది ఉంటారు? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అక్కడికి వచ్చే దేనికిరా అంటే డెవలప్ చేసి ల్యాండ్స్ ఫ్లాట్స్ కట్టి అమ్ముదామను, దాన్ని సబ్ డివైడ్ చేసి మళ్ళీ అమ్ముదామను. తద్వారా అంతే కదండి. ఇప్పుడు ఒక ఆయన 10 కోట్లు కొన్నారనుకోండి, ఏం చేస్తారా? 10 కోట్లు కొనుక్కొని ఆయన ఇల్లు కట్టుకుని ఉండాలి, లేదా ఇంకొకరు 12 కోట్లు 20 కోట్లు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయనకి లాభం వచ్చేదాకా ఉంచాలి. ఈ విషయం రైతులకు తెలిసిన రోజు పూర్తిగా ఇందాక నేను చెప్పానే, మీరు దీంట్లో మీకు నచ్చినట్టుగా ఇంత పెద్ద 10 అంతస్తులు కడతా కుదరదు. మీరు మీ కుటుంబ అవసరాల కోసం 10 కట్టుకొని 20 కట్టుకొని మీ కుటుంబానికి ఒక్కరికే ఉండాలి. ఒక కుటుంబం కాదు సార్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పిన నారాయణ స్వామి ఉన్నాడు, నారాయణ స్వామికి ఒక 2 కొడుకులు లేదా 3 కొడుకులు ఉన్నారు, వాళ్ళకి పంచాలంటే కూడా ఛాన్స్ లేదంటారు. ఇప్పుడు నారాయణ స్వామి గారు ఉన్నప్పుడు మరి పంచడానికి కుదరదు కదండి. ఎలా కుదురుద్ది? ఆయన వాళ్ళే రాశారు కదా, మనం చెప్పలా. 9.18 క్లాజ్, క్లాజ్ 9.18 నిబంధన అని తెలుగులో రాశారు అనుకోండి, ఇంగ్లీష్ లో రాశారు. 9th పేజ్ లో 3rd ఐటమ్ అట. ఆ బుక్ లో, ఆ పెద్ద బుక్లెట్ లో 9th పేజ్ లో 3rd ఐటమ్. ఇప్పుడు మీరు ఎవరైనా ఆ ఊహల్లో ఉండి నాకు ఇంత పెరిగిద్ది, నేను చక్కగా ఇంతమంది జనాభా వచ్చారు అనుకుంది,
నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 30, 40, 50 లక్షల మంది అక్కడికి వచ్చేసారు అనుకోండి. ఓకే. ఓకే, వస్తే వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఈటిల్లో వచ్చి సిఆర్డిఏలో రైతులు భూమి ఇచ్చారు కదండి, ఆ భూములు ఇచ్చిన స్థలాలు ఎవరైనా కొనుక్కుందాం అనుకొని కొనుక్కోవాలి. కొనుక్కుంటే ఎంత రేట్లు బాగా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఏంటి కొనరు. తక్కువ ఉన్నాయి అనుకోండి, రైతులు అమ్మరు. ఎందుకంటే వాళ్ళని చూపించిన సినిమా వేరు. అది దానికి రీచ్ కాకపోతే వాళ్ళు అమ్మరు. కరెక్టే. అమ్ముకోలేరు. కొనేవాళ్ళు కొనాలి అంటే మౌలిక సదుపాయాలను దృష్టిలో పెట్టుకొని దీన్ని నువ్వేం చేయలేవు ముగ్గురు, ఒకదాన్ని నువ్వు డెవలపర్స్ ఎవ్వరూ కొనలేరు. ఎందుకని ఇక్కడ చూడండి, మెయిన్ రోడ్డు, ఈ కాలనీకి వెళ్ళే రోడ్డు, కాలనీ రోడ్లు కొంచెం పెద్ద రోడ్డు, ఆ తర్వాత చివరి రోడ్డు. మీ ప్లాట్లు మెజారిటీ చివరి రోడ్లు ఉండే. ఎందుకంటే ఈ మాస్టర్ ప్లాన్ అంటే అంతే ఉంటుంది. ఏంటంటే కమర్షియల్, ఇదిగో మెయిన్ కమర్షియల్ దగ్గర పెద్ద పెద్ద రోడ్లు వేస్తారు. బట్ రెసిడెన్షియల్ దగ్గర ఏం చేస్తారంటే ఈ చిన్న చిన్న శాటిలైట్ కమ్యూనిటీస్ పెట్టి ఈ కమ్యూనిటీలో చిన్న చిన్న రోడ్లు వేస్తారు. దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం బిల్డ్ చేస్తారు. ఇది మాస్టర్ ప్లాన్. ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం వాళ్ళు కొత్తగా పెద్ద పెద్ద కట్టుకుంటా కుదరదు. మీరు ఎవరైనా రైతు, నేను 5 ఎకరాలు ఇచ్చాను, నాకు 5,000 ఇందాక చెప్పారు, 2,500 ఇచ్చారు కదా, ఆ 2,500 ఒకటి అమ్ముకున్న తర్వాత రెండో దాంట్లో ఆ 2,500 ఉండాలి ఆయన. ఆ 2,500 ఉండాల్సిందే. ఇంకా లేదంటే దాన్ని అలాగా చుట్టూ చక్కగా గడ్డి పెంచుకొని, చక్కగా మొక్కలు పెంచుకొని ప్రశాంతంగా బతకొచ్చు. తప్పేం లేదు, మంచిదే, ప్రకృతిలో బతకొచ్చు. కానీ వాళ్ళ ఊహ ఏంటి? హైదరాబాద్ లో ఈ రోజు మణికొండ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర ఒకప్పుడు ఎకరం ఉన్నోళ్ళు, ఇప్పుడు 10 ఎకరాలు ఉన్నోళ్ళు, 2 ఎకరాలు ఉన్నోళ్ళు ఈ రోజు ఎలాగైతే 100 కోట్లు 50 కోట్లు ఎలా సంపాదించారు ఎకరానికి, అలా సంపాదించగలరు. ఎందుకంటే నేను హైదరాబాద్ ను కట్టింది నేనే తమ్ముళ్ళు, అమరావతి కూడా కట్టి పెడతా అన్నారు. కట్టి పెడతారా? అమరావతిలో మీరు ఈ నిబంధన తీయించేస్తారా? 9.18 9.18 తీయించేస్తే ఏం జరుగుతుంది అంటే మాస్టర్ ప్లాన్ మళ్ళీ మొదటికి వస్తుంది. ఎందుకని దాంట్లో ఎంతమంది ఇలా పెద్ద పెద్దవి కడతారు, ఎంతమంది చిన్నవి కడతారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎవరెవరికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎన్ని ప్లాట్లు చేద్దాం అనుకున్నారు, 3 పిల్లలు ఉన్నారన్నారు నారాయణ స్వామి అనుకోండి, నారాయణ స్వామి రైతు సోదరులు ఎంతమంది ఉన్నారు తెలియదు, క్షమించి నారాయణ స్వామి గారు మీ కుటుంబం గురించి తెలియదు. ఒకవేళ ఆయనకి 3 పిల్లలు ఉన్నారు అనుకోండి, ఆ 3 పిల్లలకి 3 భాగాలు చేసి నేను 4వ భాగంలో ఉందనుకుంటే 4 భాగాలు అవ్వదు.